BKS తెలుగు న్యూస్. రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇప్పుడు గాయకుడిగా కొత్త అవతారం ఎత్తడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) స్థాపనకు శత వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ సంస్థకు సంబంధించిన గీతాలను ఆయన ఆలపించడం విశేషంగా చర్చనీయాంశమైంది. బండి సంజయ్ గతంలో RSSలో పనిచేసిన అనుభవం కలిగిన వ్యక్తి. జాతీయవాదం, హిందుత్వ సిద్ధాంతాల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతను ఈ గీతాల ద్వారా వ్యక్తపరచాలని భావించారు. RSS సిద్ధాంతాలను సామాన్య ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ గీతాలను ఆలపించినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ఈ గీతాల ప్రోమోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ హల్చల్ సృష్టిస్తున్నాయి. బండి సంజయ్ గాయకుడిగా కనిపించడం అభిమానులను, రాజకీయ వర్గాలను ఆకట్టుకుంటోంది. శ్రీరామ నవమి సందర్భంగా కరీంనగర్లో ఈ గీతాలను అధికారికంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరవుతారని అంచనా. మొత్తంగా రాజకీయ రంగంలోనే కాకుండా సాంస్కృతిక రంగంలో కూడా తన ముద్ర వేసేందుకు బండి సంజయ్ చేస్తున్న ఈ ప్రయత్నం చర్చనీయాంశంగా మారింది. గలమెత్తి పాడాలి ఇది సంఘగీతం, మహిళల చాటాలి మన హిందూ చరితం. ఇది హిందూ గీతం, ఇది బృంద గీతం, ఉప్పొంగు సంగీతం, ఇది సంఘగీతం. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం.